బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా అయితే పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యలు అనేటువంటి ప్రధానమైనటువంటి అజెండాతో అయితే మరి ఈ ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో కేటీఆర్ అయితే భావిస్తున్నట్లుగా అయితే సమాచారం తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే పాదయాత్ర ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏ నియోజకవర్గం నుంచి శ్రీకారం చుడతారన్నటువంటి విషయంపైన అయితే త్వరలో అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా 3 విడతలుగా అయితే పాదయాత్ర నిర్వహించేలాగా రూట్ మ్యాప్ కూడా రూపొందిస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలోని 33 జిల్లాలను కవర్ చేస్తూ చివరిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో అయితే పాదయాత్రను ముగించాలని చెప్పేసి పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించేటువంటి అవకాశం ఉందని పార్టీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యలు, స్థానిక అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంపైన అయితే ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా సమాచారం. అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన ప్రజాదరణ కలిగినటువంటి కేటీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో మరింత ప్రత్యక్షంగా కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడమే ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశంగా అయితే భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపడం, గ్రామీణ స్థాయిలో సంస్థాగత బలాన్ని పెంచడం, రానున్నటువంటి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం కూడా ఈ యాత్ర లక్ష్యాల్లో భాగమని కూడా తెలుస్తోంది. అయితే పాదయాత్ర షెడ్యూల్, మార్గం, తేదీలపైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. మరి అధికారిక ప్రకటన తర్వాత పూర్తి వివరాలు వెలువడే అవకాశం అయితే తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో పాదయాత్రలు ఎప్పుడు కూడా కీలక చర్చకు దారితీశాయి. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటున్నారా? అయితే ఈ యాత్ర బీఆర్ఎస్కు ఎంతవరకు రాజకీయంగా కలిసి వస్తుందో కూడా చూడాల్సినటువంటి అంశంగా మారిపోయింది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత దీనిపైన మరింత స్పష్టత రానుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, మరి బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేటీఆర్ అయితే ప్రస్తుతము ఆయన పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టుగా అయితే ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. నిజంగానే ఆయన పాదయాత్ర చేపట్టనున్నారా? ఒకవేళ చేపడితే తెలంగాణ మొత్తం చేపడతారా, లేకపోతే కొన్ని జిల్లాలకే పరిమితం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? రాధాకృష్ణ, కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారనే చెప్పుకోవచ్చు. త్వరలోనే షెడ్యూల్ సైతం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల జాప్యం అంశాలనే ఎజెండాగా మరి ఈ పాదయాత్రలో కొనసాగబోతుందనే దాని కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే ఈ ప్రారంభం, మరి పాదయాత్ర ప్రారంభం అవుతుందనే దాని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము. సో ఏ మాత్రం నుంచి అంటే ఏ ప్రాంతం నుంచి కూడా అనే దానిపైన కూడా మాత్రం త్వరలో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాధాకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ని తానే కూడా వివరిస్తా ఉన్నాడు కేసీఆర్. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలపై కూడా ప్రభుత్వ తీరును కూడా ఎప్పటికప్పటికి ఎండగడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ప్రతి చిన్న తప్పిదాన్ని కూడా నిలదీస్తా ఉన్నాడు కేటీఆర్. అయితే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కూడా ఇచ్చినటువంటి హామీలపైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది కేటీఆర్. ఆ అంశాలపైనే పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే స్థానిక సమస్యలతో పాటు ఇటు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలనేది,
కాంగ్రెస్ 2.5 ఏండ్ల పాలనలో ప్రజలు ఆశించినటువంటి స్థాయిలో పాలన సాగడం లేదనేది, వ్యతిరేకత ఉందనేది, ఈ సమయంలోనే పాదయాత్ర చేపడితేనే బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందనేది మరి ఆ నాయకులంతా కూడా భావిస్తున్నట్టుగా నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అందుకే పాదయాత్రతో ప్రజలకి ముందుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి మొదటగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేటటువంటి అవకాశం మెండుగా కనిపిస్తా ఉన్నారు రాధాకృష్ణ. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జిల్లాలో కూడా పాదయాత్రను చేపడుతూ, సో అయితే ఆ జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి ప్రారంభిస్తారనేది మాత్రం ఇప్పటికీ ఒక అధికారికంగా ప్రకటించలేదు. కానీ పార్టీ వర్గాల్లో మాత్రం మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యాలు చూస్తా ఉన్నాం. 3 విడతలుగా పాదయాత్ర చేస్తారనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ముగిసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా మరి సమాచారం అయితే అందుతున్నది. ముగింపు రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టుగా తెలుస్తున్నది. అయితే రాష్ట్రంలోని 33 జిల్లాలు కవర్ అయ్యేలా పాదయాత్రకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. దక్షిణ తెలంగాణ రెండో విడత, మూడో విడత, ఉత్తర తెలంగాణ జిల్లాలు కవర్ అయ్యేలా కూడా మొత్తం ప్రణాళిక మొత్తం కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా స్పష్టంగా వినిపిస్తా ఉన్నది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కు అర్బన్ ప్రాంతాల్లో గట్టి పట్టుందని చెప్పుకోవచ్చు. ప్రజా ఆదరణ కూడా ఉన్నది. సో అయితే రూరల్ ఏరియాలో కొంత కనెక్టివిటీ తక్కువగా ఉంటుంది కేటీఆర్ కి. గ్రామీణ ప్రజలకి చేరువ అయ్యేందుకు మరి వారి సమస్యలను పాదయాత్రలో ముఖాముఖిగా తెలుసుకొని వారితో మమేకం కావాలంటూ కూడా కేటీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. సో దీంతో గ్రామీణ స్థాయిలోనూ మైలేజ్ పెంచుకోవాలని, పార్టీలోని ఇంకా పటిష్టం కావాలనే దాన్ని కూడా ప్రయత్నాలు షురూ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పార్టీ అంటే కేసీఆర్, ఎలాగో రాబోయేటటువంటి కాలంలో కూడా పార్టీ అంటే కేటీఆర్ అనే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతున్నది. పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు పెంచుకోవడం, ప్రజల్లోని వ్యతిరేకతను ఎప్పటికప్పుడు కూడా పార్టీ వైపు మళ్లించడం కోసం వైపు కూడా పాదయాత్ర చేయాలనేది చర్చించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది పార్టీ నేతలకు సంబంధించి కూడా. అయితే రాజకీయాల్లో ఒక సెంటిమెంట్ గా తయారవుతుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఏ పార్టీ నేత అయితే జనం మధ్యకు వెళ్లి సుదీర్ఘ పాదయాత్ర చేస్తారో రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమంటూ కూడా ఒక చరిత్ర స్పష్టం చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి 10 ఏళ్ళలో టీడీపీ పాలనకు చెక్ పెట్టేందుకు కూడా ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. 2004 సందర్భంలో కూడా. అయితే 2004లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ తర్వాత 2012లో చంద్రబాబు, 2018లో మరి వైఎస్ జగన్ వ్యూహంతో కూడా సక్సెస్ అయినటువంటి ఇదే వ్యూహంతో కూడా సక్సెస్ అయినట్టుగా మనం చూసాం. సో ఇక 2023లో కూడా టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పేరుతో కూడా చేసినటువంటి పాదయాత్రకు సంబంధించి కూడా ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేపథ్యం కూడా మనం చూసాం. సో తెలంగాణలో 2022లో కూడా రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి పాదయాత్రకు సంబంధించి కూడా కాంగ్రెస్ కి పునర్వైభవం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. సో మరి యూపీలో కూడా అఖిలేష్ యాదవ్ సైతం కూడా 2012లో అధికారంలోకి రాగానే సీఎం అయినారు. సో ఇట్లా అయితే కేటీఆర్ కూడా ఇదే గెలుపు సెంటిమెంట్ ని నమ్ముకొని సక్సెస్ సాధించాలనుకున్నట్టుగా కొంత విశ్వసనీయ సమాచారం అయితే అంతా ఉంది. సో ఇట్లా ఎవరైతే పార్టీ చాలా సంవత్సరాలుగా మరుగున పడిపోతుందో అట్లాంటి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రధాన ఎజెండా పాదయాత్ర. నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని జిల్లాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని లాస్ట్ కు బహిరంగ సభ పెట్టి ఎన్నికల్లో వెళ్ళేటటువంటి నేపథ్యం చూస్తున్నాం. సో సుదీర్ఘ పాదయాత్ర అని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి గతంలో కూడా ఈ రికార్డు చెప్తున్నది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తున్నది. దాంతోపాటు అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో కూడా పాలనా పరమైనటువంటి ఒత్తిళ్లు, అధికార దూరం మరి కారణంగా బీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజలకు కొంత దూరమనే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. గులాబీ పార్టీకి ప్రజలకి. సో ఇప్పుడు ఆ దాన్ని కూడా పూర్తిగా చెరిపేందుకు గ్రామీణ స్థాయిలో కూడా సంబంధాలను మళ్ళీ బలోపేతం చేసుకునేందుకు ఈ యాత్రను కూడా ఒక బ్రహ్మాస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకోబోతుందని తెలుస్తా ఉన్నది. అయితే పాదయాత్రలో ఈ ఇమేజ్ పూర్తి స్థాయి కూడా ప్రజానాయకుడిగా మార్చుకోవడానికి కేటీఆర్ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా స్పష్టంగా మనకి సంకేతాలు అయితే వినిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. సో మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న అసంతృప్తి బీఆర్ఎస్ కు రాజకీయంగా మరి కలిసి వస్తుందనేది పార్టీ సైతం భావిస్తున్నది. పంచాయతీ ఎన్నికల్లో కూడా
క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత బలం కొంత బలపడిందని చెప్పాలి. అయితే ఈ పాదయాత్రలో కూడా నిరాశలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్‌లో కొంత జోష్ పెంచబోతున్నట్టుగా తెలుస్తున్నది. క్షేత్రస్థాయిలో కూడా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని గుర్తించడం, ప్రజల కష్టాలను, స్థానిక సమస్యలను నేరుగా అర్థం చేసుకొని, అదే ఎన్నికల ఎజెండాగా మార్చుకోబోతున్నట్టుగా తెలుస్తున్నది. కేటీఆర్ పాదయాత్రను విజయవంతం చేసి తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ నెంబర్ 1గా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలబెట్టేందుకు కూడా మరి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. సో ప్రభాకర్, ఇక్కడ ఈ పాదయాత్ర వెనుక చాలా ఊహాగానాలు బయటపడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశము కేటీఆర్ నేనే రాబోయే ఎన్నికల్లో నేనే మీ యొక్క బీఆర్ఎస్ నుంచి సీఎం క్యాండిడేట్ అని చెప్పగానే చెప్తున్నారు ఈ పాదయాత్ర ద్వారా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అందుకే ఈ కోణంలోనే కేసీఆర్ కూడా అందుకే తెర మీది నేతగా కాకుండా తెర వెనుక నేతగా మారిపోతా ఉన్నారు. ఇక కనబడకుండా అంటే స్క్రీన్ పైన ఇక ఇప్పటి వరకు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన కనపడకుండా కనుమరుగవుతా ఉన్నారు. అందుకోసం అని కొడుకును ఇంకా రాజకీయాల్లో సీఎం క్యాండిడేట్గా ప్రచారం చేయడం కోసం అని చెప్పేసి అన్న అయితే ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని వెనుక నిజంగా వాస్తవాలు ఏంటి ప్రభాకర్? అంటే బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలో అది పెద్ద సార్కు తెలుసు అంటూ కూడా కేసీఆర్కి ఆ బాధ్యత ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యాలు మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేటీఆర్, అదేవిధంగా మరోవైపు హరీష్ రావు నుంచి కూడా ఇద్దరు జోడు గుర్రాల్లాగా కూడా మరి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు నుంచి హరీష్ రావు పాదయాత్ర కూడా ఉంటుందనే దాన్ని కూడా తెలుస్తా ఉంది. ఇంకోవైపు నుంచి కేటీఆర్ పాదయాత్ర ఉంటుందంటూ కూడా ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యమంత్రి క్యాండిడేట్ సంబంధించి ఒకసారి ఆలోచిస్తే రాధాకృష్ణం, వాస్తవానికి కేసీఆర్ గతంలోనే 2018లో కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలనేది కేసీఆర్ అనుకుంటున్నాడు అంటూ కూడా బీఆర్ఎస్ నేతల్లోనే కొంత గుసగుసలు కూడా వినిపించినటువంటి నేపథ్యం మనం గతంలో చూసాం. సో మరి ఖచ్చితంగా తండ్రి వారసత్వంగా కొడుకుకే మరి పదవులు అందాలనేది ఒక స్వార్థం మాత్రం ఎక్కడైనా ఏ కన్నతండ్రికైనా ఉంటుందనేది మనం చూస్తుంటాం రెగ్యులర్ గా. మరి ఇప్పుడు ఆ వ్యూహంతోనే కేసీఆర్ తన కొడుకుని కేటీఆర్ ని మరి రంగంలోకి దించడానికి మరి ఈ సర్వ ప్రయత్నాలు అన్నిటిని కూడా మరి ముందుండి నడిపిస్తా ఉన్నాడా, వెనుకుండి నడిపిస్తా ఉన్నాడా అనే దాని కూడా కొంత చర్చ మాత్రం జరుగుతోంది రాష్ట్ర రాజకీయాల్లో. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్కే ఇచ్చాడు, వేరే ఎవరికి ఇవ్వకుండా కూడా కేటీఆర్ చేతులను అప్పగించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాము. సో అంటే కేసీఆర్ తర్వాత ఇక పార్టీలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది కేటీఆర్ఏ అనేది ప్రజల్లోకి ఇటు బీఆర్ఎస్ క్యాడర్లోకి కూడా ఎక్కించే విధంగా ఈ పాదయాత్రని ఒక దిశానిర్దేశం కాబోతుంది అనేది కూడా స్పష్టంగా మనకి కనిపిస్తా ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టివేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. సో ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో ఆ బాధ్యతలు కేసీఆర్ గారు అప్పగిస్తారు. సో దానికి అనుగుణంగానే అందరం కట్టుబడి ఉంటాం అన్న దాన్ని కూడా ఇటు హరీష్ రావు చెప్పిన నేపథ్యాలు, మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, ఇట్లాంటి నేతలందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇంటర్నల్ గా మాత్రం సోషల్ మీడియా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు అంతర్గతంగా ఉన్నటువంటి మాట కేటీఆర్నే ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా అదే మనం విన్నాము, ఆ వార్తని విన్నాము. సో 2018లోనే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి సర్వ ప్రయత్నాలు చేశాడు కేసీఆర్. కానీ అప్పుడు సమీకరణాలు ఒప్పుకోలేదు. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తా అంటే సగం క్యాడర్ కూడా మరి మేము రాజీనామా చేసి పోతామనే దాని కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ నడిచింది గతంలో. సో ఇప్పుడు 2028 ఎన్నికల్లో మరి కేటీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీకి చాలా ముఖ్యం, నెంబర్ 1 నాయకుడిగా ఉంటాడు అనేదాన్ని కూడా కొన్ని సంకేతాలు కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలకి పంపించినప్పటికీ కొంత గతం నుంచి కూడా పార్టీ అధికారం కోల్పోయినాక కేటీఆర్ హరీష్ రావు కొద్దిగా ఎడముఖం పెడముఖం పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా గతంలో చూసాము. సో ఎక్కువగా తెలంగాణ భవన్కి రాకపోవడం, కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసుకోకపోవడం, కేటీఆర్ ఒక అంశం మీద ప్రోగ్రాం పెడితే హరీష్ రావు ఇంకో అంశం మీద ప్రోగ్రాం పెట్టడం, ఒక స్టేజ్ మీద ఇద్దరిని చూసినటువంటి పరిస్థితులు కూడా చాలా తక్కువగా కనిపించాయి. సో మళ్ళీ మరి కేసీఆర్ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయేంటో తెలియదు, కానీ ఇద్దరు కలిసి కట్టుగా ముందుకు పోతున్నాము అనే దానికి కూడా కొంత స్పష్టంగా తెలంగాణ భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి అంటే బయటికి డిఫరెంట్ గా మాట్లాడినా ఇంటర్నల్ గా మాత్రం అదే మనకి స్పష్టంగా కనిపించింది. సో ఇప్పుడు మరి నిజంగానే సోషల్ మీడియా వస్తున్నటువంటి వార్తలు మరి కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం
మరి కేసీఆర్ సౌర ప్రయత్నాలు చేస్తున్నారా ఏంటి అనేది కూడా భవిష్యత్తే ఒక సమాధానం ఇచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా అంటే రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ పాదయాత్ర అనేది మాత్రం నిజంగా చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఇక తెలంగాణ రాజకీయాల్లో పాదయాత్రలు కూడా ఎప్పుడు కీలకంగా చర్చించుకున్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి కేటీఆర్ కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటున్నారా? ఈ పాదయాత్ర బీఆర్ఎస్కు ఎంతవరకు రాజకీయంగా కలిసి వస్తుంది? ఇలాంటి అంశాలన్నీ అయితే ప్రస్తుతం ఇక మరి వాటికి సంబంధించి ఆసక్తికరంగానే మారిపోయింది. ఏది ఏమైనా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. అది వెలువడిన తర్వాతే దీనిపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.